భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఓబులవారిపల్లె మండలం కార్యదర్శి చింతలపురి నాగమ్మ ఆధ్వర్యంలో రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను దొంగలించిన పొలాలను పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వేకోడ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగల దెబ్బకు రైతులకు రాత్రి సమయంలో కంటి మీద కునుకు లేకుండా ఉందన్నారు. ఎల్లయ్యపల్లి గ్రామంలో నివసిస్తుంటూ రైతులు గంటుపల్లి గంగాధర్, చలమాల నర్సింహులు రైతులు పొలాలు ట్రాన్స్ఫార్మర్ గుర్తులేని వ్యక్తులు రాత్రి సమయంలో వచ్చి కరెంటు లైన్ తొలగించి ట్రాన్స్ఫార్మర్ ను పగలగొట్టి అందులో ఉన్న రాగి వైర్లను దొంగలించడం జరుగుతోందని అన్నారు. ఎల్లయ్యపల్లి పంచాయతీలోనే ఇప్పటికే 7 ట్రాన్స్ఫార్మర్లు దొంగలించడం జరిగింది. మండల వ్యాప్తంగా ఇప్పటికీ 24 ట్రాన్స్ఫార్మర్లను దొంగలు దోచుకున్నట్లుగా పోలీసులు అధికారులు ఇంతవరకు దొంగలను పట్టుకొని దొంగలపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువలన దొంగలు రోజు రోజుకు రైతుల పొలాల మీద పడి ట్రాన్స్ఫార్మర్లను దొంగలించడం ఎక్కువగా జరుగుతోందని అన్నారు. పోలీసు అధికారులకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము తెలియజేస్తున్నాం. రైతులపైన మీకు ఏమాత్రం దయా దాక్షణ్యాలు ఉంటే మీరు వెంటనే టవర్ డంప్ లొకేషన్ ద్వారా దొంగలను పట్టుకొని వారిపై కేసు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని దొంగలు రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను దొంగలించకుండా డబ్బులను రైతులకు కట్టించి రైతులను ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కొర్లకుంట కరెంటు ఏఈ వెంటనే ట్రాన్స్ఫార్మర్లు పోయిన రైతులకు వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసి రైతులను వారి పంటలను ఆదుకోవాలని ఏఈని తెలియజేసుకుంటున్నాం. రైతుల గురించి ఎస్ఐ మరియు కొర్కుంట్ల ఎస్ఐ వెంటనే రైతులకు న్యాయం చేయాలి. అలా చేయని పక్షంలో రైతులను అందరిని కలుపుకొని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని పోలీస్ అధికారులకు కరెంట్ ఏఈ గారికి తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న వారు డిహెచ్పిఎస్ రైల్వేకోడ నియోజకవర్గ కార్యదర్శి మోడి శివయ్య, నష్టపోయిన రైతులు పాల్గొనడం జరిగింది. వల్ల ఎన్ని బోల్టాలు కదా ఆయన అనుకుంటారు బోల్టాలు కదా పెట్టేసినారు. ఆ వైర్లో పీకేసినారు. ఆన్ చేసాము. ఈరోజు తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలో రైతుల పరిస్థితి ఇప్పుడే